కన్ఫర్మ్ గా చంపేస్తాను అంటావు అంతేగా? ఒక్క నిమిషం అమ్మా. విన్నావా సిద్ధు? శౌర్య ఏమన్నాడు? చంపేస్తాడంట. నువ్వైతే ఏం చేస్తావు? అది నువ్వేం చేస్తావో నేను చెప్పనా? సంపదని తీసుకుని వెళ్ళిపోతావు. సంపదని తీసుకుని వెళ్ళిపోతావు. నేను చెప్పింది బీహార్లో జరిగిన కథ కాదు, పర్వతనేని వారింట్లో జరుగుతున్న ప్రేమ కథా చిత్రం. ప్రేమికుడు సిద్ధు, ప్రేమికురాలు సంపద. వదిన, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వదిన, నటించొద్దు, చంపేస్తాను. ఇన్ని రోజులుగా నువ్వు సంపద కలిసి ఆడుతున్న నాటకం గురించి నువ్వు అనుపమతో చెప్తుంటే నేను మొత్తం విన్నారా? నీది సంపదది సిగ్గులేని జన్మలు. సంపదని ప్రాణానికి ప్రాణంగా నా కొడుకు ప్రేమిస్తున్నాడు. దాన్ని ఒక్క మాటన్నా భరించలేడు. అంతలా వాడు ప్రేమిస్తుంటే వాణ్ణి మోసం చేయడానికి, దానికి పెళ్ళయ్యి కడుపుతో ఉన్న అమ్మాయిని పారిపోతావంటూ ప్రేమాడ నడుపుతున్న నీది ఇద్దరివి సిగ్గులేని జన్మలో. నేను చెప్పిన కథలో వాడినే శౌర్య ఎన్కౌంటర్ చేస్తాను అన్నాడు. అది కథ కాదు. వాడికి తెలియకుండా వాడి జీవితంలో జరుగుతుంది అని తెలిస్తే నిన్ను బ్రతకనిస్తాడా? కోటి కోసం ఇప్పుడు మరో ప్లాన్ వేసి కళ్యాణి జీవితంతో కూడా ఆడుకుంటున్నావని తెలిస్తే నా కొడుకు ఏం చేస్తాడో, మా అమ్మ ఏం చేస్తుందో నువ్వే ఊహించుకో. నన్ను క్షమించదునా, నేను చేసింది తప్పే. ఇక మీదట సంపద జోలికి పోను. నన్ను నమ్ము. లేరా పైకి. నీకు బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. అదేంటంటే ఈ పెళ్లి జరగకూడదు. పేటల మీదకి వెళ్లిన పెళ్లి ఆగిపోవాలి. మళ్ళీ నువ్వు నా ఇంట్లో కాని సంపద శౌర్యాల మధ్యలోకి కాని రాకూడదు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవాలి. కావాలంటే ఆ కట్నం డబ్బులు నీకు నేను తెచ్చిస్తాను. తీసుకొని పారిపో. ఏంటి అలా చూస్తున్నావు? నేనేంటి డబ్బులు తీసుకో అంటున్నానేంటి అని ఆశ్చర్యంగా ఉందా? ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా కొడుక్కి నిజం తెలిసి నిన్ను చంపేస్తే నువ్వు సంపద ప్రేమించుకున్నారని ఊరందరికీ తెలుస్తుంది. దాంతో మా ఇంటి పరువు పోతుంది. అందుకే నేనింకా శౌర్యకి చెప్పలేదు. నేను చెప్పినట్టు జరగలేదనుకో, శౌర్యకి చెప్పేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు చెప్పినట్టే చేస్తాను వదినా, నన్ను నమ్ము. ఏంటమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటున్నాడు? నువ్వేమన్నా వార్నింగ్ ఇచ్చావు సిద్ధుకి? అవును శౌర్య, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. కళ్యాణిని బాగా చూసుకో. కళ్యాణి బాధపడితే మా అమ్మ తట్టుకోలేదు, శౌర్యకి చెప్పి షూట్ చేస్తుంది అని చెప్పాను. సిద్ధు మంచోడమ్మా, కళ్యాణిని బాగా చూసుకుంటాడు. బాగా చూసుకోమని చెప్తున్నాను. పద, పూజ దగ్గరికి వెళ్దాం. అలాగే అమ్మా. ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాను,
కానీ దమయంతి వదినికి తెలిసిపోయింది. సంపదేమో కొన్ని రోజులాగి ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఎవ్వరికీ అనుమానం లేని టైంలో వస్తానంటుంది. కానీ నిజం తెలిసిన దమయంతి వదిన సంపదని బతకనిస్తుందా? లేదు. సంపదకి నిజం చెప్పాలి. ఇద్దరం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సిద్ధు ఈరోజు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అసలు ఇంట్లో పొజిషన్ ఎలా ఉంటుందో. నేను సిద్ధు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు లైఫ్ స్టార్ట్ చేయాలి? సంపద ఎక్కడుంది? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఎలా తనకి దమయంతి వదినికి మన గురించి తెలిసిపోయిందని చెప్పాలి? డైరెక్ట్గా వెళ్తే అమ్మో వద్దు, అసలుకే మోసం రావచ్చు. ఏంద్రా సిద్ధు, ఏదో గాబరాగా ఉన్నట్టుండవే, ఏంది కథ? అమ్మా, అది డబ్బు గురించి. కట్నం గురించి కంగారా? నేనుండగా నీకెందుకురా కంగారు? రూపాయన్నా వదులుతానా? కోటి మన చేతిలో పడితేనే కోడలి పిల్ల మన ఇంట్లో అడుగు పెట్టేది. మూడు ముడ్లు పడినాక డబ్బులు అందకపోతే అదే మండపంలో నీ చేత మూడు ముడ్లు ఇప్పించేను. నేను అసలు పీటల మీదకి ఎక్కకుండానే డబ్బులు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. నీకు అక్కకి నా ప్లాన్ చెప్పాలనున్నా చెప్పలేని పరిస్థితి. నిన్ను ఎరగా వాడుకుంటున్నానమ్మా, సారీ. ఏంద్రా మనసులోనే మాట్లాడుకుంటున్నట్టుండవు? అదేం లేదమ్మా, నువ్వు ఉండగా నాకు టెన్షన్ ఎందుకమ్మా? టెన్షన్ ఏం లేదు. ఏందో ఇంత చిన్న విషయానికే టెన్షన్ పడిపోతున్నావు. మణమ్మ బిడ్డంటే ఎట్టుండాలా? పిచ్చోడా, నువ్వేం కంగారు పడబడలే. ఆ డబ్బులు నేను వసూలు చేస్తోళ్లే. ఇంక లేట్ చేయకూడదు. అనుపమమ్మని వెంటనే డబ్బులు ఇమ్మనాలి. సిద్ధు కాల్ చేస్తున్నాడేంటి? ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? ఈ టైంలో సిద్ధు పక్కన ఎవరో ఒకరు ఉంటారు. నా నంబర్ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందేమో. సంపద, ఆర్ యు ఓకే? డాక్టర్ని పిలవనా? కొంచెం నీరసంగా ఉందండి, బట్ ఓకే. కానీ పూజలో కూర్చోలేను. సరే, జ్యూస్ ఏమైనా తీసుకురానా? పర్వాలేదండి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మన ప్రేమకి గుర్తుగా కొన్ని రోజుల్లో పాపో బాబో పుడతారు. ఇప్పటి వరకు నువ్వు మన ప్రేమని జాగ్రత్తగా మోస్తూ వచ్చావు. మన బేబీ పుట్టాక నిన్ను బేబీని ఇద్దరిని నేను గుండెల్లో పెట్టుకుంటాను. నీ పిచ్చి ప్రేమ చూస్తుంటే నీ పెళ్ళం చేసిన మోసం తెలిస్తే ఏమైపోతావో అని భయం వేస్తుందిరా నాకు. నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్స్ తీసుకోకు. ఈ టైంలో బీపీ ఎక్కువ అయితే డెలివరీకి కష్టం అవుతుంది. మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను. ఆ సిద్ధోగాడి మాటలు విన్న దగ్గర నుండి అసలు సంపద కడుపులో పెరుగుతుంది నా ఇంటి వారసుడేనా అనిపిస్తుంది. అసలు ఆ ఆలోచనే నాకు కంపరం పుట్టిస్తుంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను పూజ దగ్గరికి వెళ్తాను.
श्रीमन्महागणाधिपते नमः। ओम गणानां गणपतिं नमामहे कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। महालक्ष्मीदेवताभ्यो नमः। ओम लक्ष्मीं क्षीरसमुद्राय प्रणयां श्रीरङ्गेश्वरी दासीभूतसमस्तदेवतां वन्देदेवां श्रीमन्मन्दकटाक्षलब्धयोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोममावः तां महावः जातवेदोलकां मनोगामिनीं तस्यां हिरण्यं देवीन्द्रामिश्रं पुरुषाहं विश्वपूर्वानुविद्यां हस्तनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वये श्रीर्मादेवी जुषतां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोममावः। అమ్మా, ₹1 డబ్బు అందింది, తీసుకొచ్చాను. నా గదిలో పెట్టేచ్చింది. పూజ అయిన తర్వాత మీరు వల్ల పెడతాను. పెళ్ళైన తర్వాత వండమ్మకి ఇవ్వాలి కదా. అలాగేనమ్మా. ₹1,00,00,000 వృధాగా ఎవరింటికో తేరగా పోతున్నాయి. కర్మ. అంతా ఓకేనా బాజీ? చెప్పింది గుర్తుందిగా? అంతా ఓకే అమ్మాయి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏంటమ్మాయి గారు కబురు పెట్టారు? నువ్వు నాకు హెల్ప్ చేయాలి బాజీ. మీరు అడగండి అమ్మాయి గారు, చేస్తాను. మాట తప్పనని మాటివ్వు. ఒట్టమ్మాయి గారు, చేస్తాను. అమ్మగారికి తెలిస్తే నా మీదకి వేసుకుంటాను. ఈ ఒక్క హెల్ప్ చేయి, తర్వాత అంతా నీకే తెలుస్తుంది. సరే అమ్మాయి గారు. श्रीमन्मन्दकटाक्षलब्धयोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महावः जातवेदो लक्ष्मीं मनोगामिनीं तस्यां हिरण्यं देवीन्द्रामिश्रं पुरुषाणहम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। అమ్మా, ఇంతటితో గౌరీ పూజ పూర్తయిందమ్మా. మేనత్త మేనమామలు అమ్మాయికి నగలు బహూకరించాలి. అంత అదృష్టం కళ్యాణికి లేదులేండి పంతులు గారు. అదే అమ్మా, మా ఆయన ఊళ్ళో లేడు అంటున్నాను. మరిప్పుడెట్టా పంతులు? మేనమామ కుమారుడిచ్చినా పర్వాలేదమ్మా. సౌగ్య, వారసత్వపు నగల్ని కళ్యాణికి మోకరించి చేతి గాజులు తొడుగు. అలాగే అమ్మమ్మ. అమ్మా, సిద్ధు అన్న ప్రకారం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేలా చూడు. మనసు మార్చుకుని కళ్యాణి మెళ్ళో తాళి కడితే కళ్యాణి జీవితం నాశనం అవుతుంది.
కళ్యాణి నా మాట మీద నమ్మకంతో పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధపడింది. పెళ్లికి ముందే సిద్ధుకి డబ్బులిచ్చి పంపించేయాలి. అక్షంతలు వేసి ఆశీర్వదించు బాబు. ఆశీస్సులు తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా, గౌరీదేవి పూజ దివ్యంగా పూర్తయింది. ఇక జరగాల్సిన తంతంతా పెళ్లి మండపంలోనే. అమ్మాయిని ఇక్కడే అమ్మవారి ముందుంచి ముహూర్త సమయానికి తీసుకురండి. అమ్మవారి ముందు దీపం కొండెక్కకుండా చూడండి. అలాగే పంతులు గారు. దమయంతి, మణెమ్మ, మీరు కళ్యాణికి తోడుగా ఇక్కడే ఉండండి. అట్నే బియ్యపురాలా. సౌమ్య, సిద్ధుని తీసుకుని మన మండపం దగ్గరికి వెళదాం పదండి. అమ్మ గదిలో ఉన్న డబ్బులు తీసి దాచిపెట్టి సిద్ధుకిచ్చేయాలి. అనుపమా, ఎక్కడికి అనుపమా వెళుతున్నావు? అమ్మా, అదే నువ్వు కూడా మండపం దగ్గరికి వచ్చాయి. అన్నట్టు మర్చిపోయాను, చిన్ని డబ్బులు తెచ్చాడు. అవి బీరువాలో పెట్టి తాళం జాగ్రత్తగా తీసుకునిరా. తాళం జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు. పదండి. అమ్మ నీకు బీరువా తాళం ఇచ్చింది కదా, ఇటివ్వు. నావి కొన్ని నగలున్నాయి, పెళ్లికి పెట్టుకోవాలి. జాగ్రత్త దమయంతి, అందులో కట్నం డబ్బులున్నాయి. నువ్వెళ్ళు. బాజీ చెప్పినట్టే చేశాడా? బ్యాగ్ రూమ్లో ఎక్కడ పెట్టాడో? పొరపాటున దమయంతి అత్త, సిద్ధు వాళ్ళమ్మ చూశారంటే ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. వెళ్ళి బ్యాగ్ని సేఫ్ ప్లేస్లో ఉంచి పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నాన్నమ్మకిస్తే సరిపోతుంది. ఏందమ్మి ఏదో ఆలోచిస్తుండవు? అర్థమైందిలే. పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా భయంగా ఉంటుందిగా. నీకే భయమూ అవసరంలే. నేను కట్నం కోసం ఆశపడే అత్తనే గాని అనుమానంతో చూసే అత్తను గానిలే. అయినా నువ్వు పెళ్ళైనా నా బిడ్డతో కలిసి ఈడ్నే ఉంటావు కదా. ఎక్కడికి? వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఈ టైంలో యాడికి పోతాది పెళ్లి పెట్టుకొని? నువ్వు మరీ విడ్డూరంగా అడగతోళ్లే. నువ్వు బామ్మా. థ్యాంక్స్ బాజీ. రే సిద్ధుగా, నువ్వనుకునేది ఈ రోజు జరగనివ్వను. బీరువాలో డబ్బులు తీసి ఆ సిద్ధు కడికిచ్చి పంపించేయాలి. ఈ పెళ్లి ఆపాలి. సంపదనింకా వాడు కలవకుండా చెయ్యాలి. నువ్వేడికి? ఏట్లోకి వస్తావా తోడుగా? దీపం కొండెక్కకుండా నూనె తెద్దామని.